पेपर लीक उद्योग चल रहा है, पेपर लीक उद्योग। జై హింద్ రే. నేను సమాజంలో జరిగే తప్పునే కదరా మీకు చెప్తా ఉన్నాను, అంతే కదా. ఏ మత ప్రచారం ఏం కాదు కదా, ఇంకో మతాన్ని నేను తిట్టడం లేదు కదా. నా ఐడీస్, నా ఫోటోలు, నా డీపీలో ఉండే ఫోటోలతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి నన్ను తిడుతూ ఉండేవారు అమ్మలక్కలు. సరే ఓకే, అది మీ పాపం, మీది. జై శ్రీరామ్, జై శ్రీరామే. నీకు ఎంత పాపం కావాలంటే ఎంత పాపం ఇస్తారు. నిజంగా మీరు జై శ్రీరామును, మీ ధర్మాన్ని మీరు నమ్మితే మీరు పాపాల పాలవుతారు. లేదు అవంతా మేము ప్రమోషన్ కోసమే వాడుకుంటామంటే అది మీ ఇష్టం. నేను నమ్మిన నా దేవుడు మీకు శిక్షిస్తాను. ఓకే రైట్. ఇది ఎంతమందికి తెలుసు? మే 3న నీట్ పేపర్ లీక్ అయిపోయింది. 23 లక్షల మంది పిల్లల జీవితాలు ఆగమ్య గోచరంగా మారిపోయినాయి. దాదాపు 4 నుంచి 8 మంది నీట్ నెల 23-22 ఉత్తరప్రదేశ్ లో జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి పేపర్ లీక్ అయిపోయింది. ఈ ఎస్ఎస్సిలో ఎస్ఎస్సి జీడి అని, ఎస్ఎస్సి సిజిఎల్ అని, జేఈ అని, సిహెచ్ఎస్ఎల్ అని, ఎంటీఎస్ అని రకరకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఏటా ఎస్ఎస్సిలో నిర్వహించే జీడీ విభాగానికే 52 లక్షల నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేసుకుంటారట. అలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బోర్డు పరీక్ష నిరుద్యోగుల పాలిట వరం. ఎంతో మంది కొన్ని సంవత్సరాల పాటు లక్షలు వెచ్చించి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అలాంటి పరీక్షలు కూడా మొన్ననే నీట్ అయిపోయింది. నీట్ అయిపోతానే ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఇది. మొన్న నీట్ లీకర్స్ కూడా ఉత్తరప్రదేశ్కు, నోయిడాకు, లక్నోకు సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు సంబంధించి బాలాజీ డిజిటల్ ఓనర్ని ఒకరిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఎస్టీఎఫ్ బృందం పోలీసులు ఈ తీగ లాగితే డొంక కదిలినట్టు మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. స్పెషల్ టాస్కింగ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారంటే ల్యాప్టాప్లు, వైర్లు, తర్వాత ఎలక్ట్రానిక్ డివైజులు, ప్రాక్సీలతో ఈ బాలాజీ డిజిటల్ అనే వాళ్ళు పేపర్ను 4 లక్షల రూపాయల చొప్పున నిరుద్యోగ యువతీ యువకులకు అమ్మారు. ఇట్లా మామూలు పోస్టులు కాదు ఇవి. రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, మల్టీ టాస్కింగ్ ఫోర్స్ సిబ్బంది, క్లర్కులు, ట్యాక్స్ ఆఫీసర్లు, ట్యాక్స్ అసిస్టెంట్లు, రిజిస్టర్లు, జీడీలో ఐటీబీపీ, తర్వాత అస్సాం రైఫిల్స్, కానిస్టేబుల్స్, సిఏపిఎఫ్, ఎస్ఎస్ఎఫ్ లాంటి వాటికి రకరకాల విభాగాల్లో పోస్టులు నింపుతూ ఉంటుంది ఎస్ఎస్సి. అందుకు సంబంధించిన పేపర్ లీక్ మన గౌరవ యోగి ఆదిత్యనాథ్ రాజ్యపాలన జరిగినటువంటి పేపర్ లీక్ ఇది. దీనికి సంబంధించి 7 మందిని అదుపులో కూడా తీసుకున్నారు. సయ్యదులు అనుకుంటున్నారా, షేకులు అనుకుంటున్నారా చెప్పండి. ఇప్పుడు చెప్తా. ద గ్రేట్ ప్రదీప్ చౌహాన్, ఈడే దానికి కీ రిమోట్. బాలాజీ డిజిటల్ ఓనర్ అనమాట. వీడు మైన్ పిల్లర్ దానికి. అరుణ్ కుమార్, షేఖో సయ్యదు, మీరే చెప్పండి. సందీప్ భాటి, నిశాంత్ కుమార్, రాఘవ్, అమిత్ రాణా, వివేక్ కుమార్, వీళ్ళండి. పెద్దగా చూసారు, పెద్దగా హైలైట్ కాలేదు. ఇదే నాసిక్, పూణే నాసిక్ లో టీసీఎస్ అంతా హైలైట్ కాలేదు. మాలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చెబితేనే తప్ప జనాలకు పెద్దగా తెలియదు. ప్రైమ్ న్యూస్ ఛానళ్ళు, ఈ పత్రికలు జస్ట్ అలా వచ్చి మెయిన్ హెడ్ లోని కింద పోయిన రాసి పంపించేసి ఉంటాయి. నేను అందుకే చెప్తా ఉన్నాను, అంధభక్తులారా, మనల్ని మన చేతి వేలుతోనే మన కంటిని పొడుస్తూ ఉన్నాయి పార్టీలు, ప్రభుత్వాలు. అది జాగ్రత్త. ఇందులో కులము మతము కాదు. తప్పుకు కులం మతం లేదు. 23 లక్షల మంది నీటి విద్యార్థుల జీవితాన్ని మార్కెట్లో పెట్టిన ప్రభుత్వాలు 20 రోజులకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్లు 4 లక్షల రూపాయలకు మార్కెట్లో అమ్ముకుంటూ దొరికిపోయారు. వీళ్ళందరూ ఎవరో మీకు అందరికి కూడా తెలుసు. ఎవడన్నా మాట్లాడే దమ్మున్నాడు ఎవడన్నా